డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకి క్షీణిస్తోంది. మరి రూపాయి విలువని గాడిలో పెట్టేందుకు ఈసారి బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిర్మలమ్మ బడ్జెట్లో దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారా లేదా? రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు బడ్జెట్లో ఎలాంటి సిఫార్సులు చేసే అవకాశం ఉంది? అంతర్జాతీయ మార్కెట్లలో మన కరెన్సీ వెలవెలబోతోంది. రోజురోజుకు రూపాయి క్షీణిస్తోంది. గురువారం సెషన్లో ఏకంగా 92 రూపాయల మార్కును తాకింది. ఇదే రూపాయి జీవితకాల కనిష్టం. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంతగా ఎప్పుడూ క్షీణించలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఫెడ్ చెప్తోంది. దీంతో డాలర్ స్వల్పంగా కోలుకుంది. అదే టైంలో రూపాయి మరింత క్షీణించింది. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు ఉండనే ఉన్నాయి. ఇంకోవైపు అమెరికాతో ట్రేడ్ డీల్ వార్ కొనసాగుతోంది. వీటన్నింటి వల్ల రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. మరి పడిపోతున్న రూపాయిని నిలబెట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? మరి ముఖ్యంగా ఈ బడ్జెట్లో రూపాయి విలువను పెంచేందుకు ఆర్థిక మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రూపాయి విలువ ఇలానే పతనమవుతుంటే ఆర్బీఐ నిర్దేశించిన వృద్ధి రేటును ఇండియా అందుకోవటం కష్టమవుతుంది. రూపాయి విలువ మరింత క్షీణించకుండా ఉండేందుకు ఈ బడ్జెట్లో నిర్మాణాత్మక సంస్కరణలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. నేరుగా రూపాయి డాలర్ మారకాన్ని ప్రభావితం చేసేలా ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. అటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని మరింత ప్రోత్సహించేలా కొన్ని ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. కీలకమైన పెట్టుబడులపై సుంకాలు తగ్గించడం, ఎగుమతుల్ని ప్రోత్సహించడం, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఆధునీకరించడంతో పాటు ఏకీకృతం చేయడం వంటి ప్రకటనలు ఈసారి బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ రూపాయి విలువను పెంచే చర్యలే. వీటితో పాటు అత్యంత కీలకమైన మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, యువతకు ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ జీవనోపాధి లాంటి దీర్ఘకాలిక లక్ష్యాల్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తే రూపాయి విలువ నిలకడగా ఉంటుందని ఆశిస్తోంది. మరోవైపు విదేశీ పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా పెట్టుబడుల్ని మరింత ప్రోత్సహించేలా ప్రోత్సాహకాలు అందిస్తే రూపాయి విలువ స్థిరీకరణ సాధ్యమవుతుంది. దీంతో పాటు ప్రభుత్వ ఖర్చులు నియంత్రించుకోవటం, లోటు బడ్జెట్ను తగ్గించుకోవటం వంటి చర్యలు కూడా రూపాయిని బలోపేతం చేస్తాయి. ఈ దిశగా బడ్జెట్లో నిర్మలమ్మ ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారేమో చూడాలి.